अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद रफीउद्दीन एसआरके न्यूज़ में आप सभी का खैर मक़दम है। नाज़रीन, हैदराबाद बालानगर IDPL HMT प्रगा टूल कंपनी के काम करने वाले वर्कर्स को रिटायरमेंट पेंशन नहीं देने की वजह से आज कंपनी के पास सभी वर्कर्स ने मिलकर एहतजाज किया और हमारे SRK न्यूज़ चैनल के नुमाइंदे शेख फिरोज से बात करते हुए कहा है कि हुकूमत के ओहदेदार इस कंपनी के मैनेजमेंट से उन्हें इंसाफ दिलाए। हमारे SRK न्यूज़ की तफसीली रिपोर्ट। మనం వేజ్ రివిజన్ల కోసం కొట్లాడుకోవాల్సి వచ్చింది, కొట్లాడి తీసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు రిటైర్ అయ్యి కూడా మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి కూడా మనం చాలా ఆందోళనతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మన మిత్రులందరి సహకారం తీసుకుని ఎంతోమంది మిత్రులు ఇక్కడ మాకు ఫైనాన్స్గా కూడా చాలా సాయం చేశారు. వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు. వచ్చిన పెద్దలందరికీ, ఈ మీటింగ్కి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. వాళ్ళు రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ యొక్క మేనేజ్మెంట్ మనకు తప్పకుండా పేరు రామోజీ నరసింహరావు, ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నా. అయితే ముఖ్యంగా ఇదైతే SRK న్యూస్ ఏదైతే ఉందో వారికి మా తరఫున, మా అందరి తరఫున, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి తరఫున కూడా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ తెలుసు వాళ్ళ ఆలోచనలు. మరి మనకి ఇక్కడ టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ మరి ఇవ్వకుండా చేయడం అనేది కూడా జరుగుతుందని మనకు తెలుసు. కాబట్టి రమణ సారు మరి ఏదైతే జగద్గుట్టలో మరి CI ఉందో వారితోటి ఫోన్లో మాట్లాడి మా మిత్రులు, రిటైర్ అయినటువంటి మిత్రులు రావడం జరుగుతుంది. దానికి పర్మిషన్ జగద్గుట్టలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ CI గారు మాట్లాడి ఇక్కడ బాలనగర్లో ఉన్నటువంటి మరి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి ఇక్కడ CIకి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఈ ప్రాగా టూల్స్ నుంచి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి వారందరూ కూడా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళే. వారి యొక్క సమస్యలు మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదు. కాబట్టి వాళ్ళకి అక్కడ ధర్నా చేసుకోవడానికి వీలుగా మీరు సపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి PS కూడా బాలనగర్ PS కూడా పోవడం జరిగింది. వాళ్ళు కూడా మనకు పర్మిషన్ ఇచ్చారు. అయితే ఈ విషయము మనం పర్మిషన్ తీసుకునే విషయము ఇక్కడ యాజమాన్యంకు తెలియదు. అయితే యాజమాన్యం కూడా మనకు తెలుసు కదా. యాజమాన్యం కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి వీళ్ళు ధర్నా పెడుతున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్, వీళ్ళు ధర్నా పెట్టుకోకుండా చేయాలి అని పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా భయం లేదు. మన హక్కుల గురించి మనం పోరాడుతూ ఉన్నాం. మన హక్కుల గురించి మనం ఇక్కడ అందరం కూడా జమ కూడడం జరిగింది. మనం ఎవరితోటి కూడా భయపడేది లేదు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి MP, అదేవిధంగా మనకు అధ్యక్షులు మనల్ని పట్టించుకోవడం లేదు. రిటైర్ అయినటువంటి కార్మికులు ఖాళీ ఒక పేపర్ తీసుకోవడమే జరుగుతుంది మేనేజ్మెంట్. మరి రిటైర్ అయినటువంటి లీవ్ ఇన్కాష్మెంట్ ఇవ్వకుండా మరి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఉన్నటువంటి విశ్రాంతి తీసుకోవాలనే టైంలో వీళ్లకు చెందవలసినటువంటి న్యాయమైన కోరికలు, వీళ్ళకు చెందవలసినటువంటి న్యాయమైన సొమ్ము వీళ్ళకు చెల్లించలేదు. దానికి గాను మేము ఇక్కడ అన్ని సంఘాల వాళ్ళం, అంటే దాదాపుగా TPYS అయితేనేమి, TSRTC అయితేనేమి, రైల్వేస్ నుంచి అయితేనేమి, అఖిల భారత SC ST సంఘాల తరపు నుంచి అయితేనేమి వీళ్ళకు మద్దతు తెలుపుతూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ ద్వారా ఈ యొక్క యాజమాన్యాన్ని, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇంకొక రకంగా హెచ్చరిస్తున్నాం. మేము వీళ్లకు న్యాయమైన వీళ్ళ కోరికలను, వీళ్ళకు చెందవలసిన సొమ్మును వీళ్ళకు చెందేటట్టు చేయకపోతే మేము రాబోయే కాలంలో ఇంకా తీవ్రమైన పరిణామాలకు గురి కావాల్సి ఉంటుంది ఈ యాజమాన్యం. ఎందుకంటే ఇది చాలా అన్యాయమైన ప్రవర్తన ఇది యాజమాన్యాన్ని. కాబట్టి వీళ్లకు చేయవలసిన న్యాయం చేయకపోతే మేము తప్పనిసరిగా అన్ని సంఘాల వాళ్ళం కలిసి ఇక్కడ టెంట్లు వేసి ర్యాలీలు, ధర్నాలు, నిరాహార దీక్షలు కూడా మేము చేస్తామని మీ ద్వారా మేము ఈ యొక్క యాజమాన్యాన్ని, గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఒక విషయం ఏంటంటే మరి భారతదేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. మరి లేబర్ లాస్ అనేవి ఉన్నాయి, గ్రాడ్యుయేట్ లాస్ ఉంటాయి. మరి లేబర్ లాస్లో మరి HMT గ్రూప్స్కు
రిటైర్మెంట్ అయినాక సెటిల్మెంట్ ఇవ్వకూడదని చెప్పి ఇక్కడ ఉందానని నేను మీ ద్వారాగా హెచ్ఎంటీ యజమానికి, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్కి, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మోర్ ఎవర్ గ్రాట్యుటీ లాస్ కూడా ఏమైనా ఉందా, ఇలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి లాస్ ఉన్నాయా, రిటైర్మెంట్ అయినాక ఇన్నేళ్ళకే డబ్బులు ఇవ్వమని చెప్పి మన ఎక్కడ క్లాస్ ఏమైనా ఉందో పొందుపరిచిందని చెప్పి మీ ద్వారాగా కేంద్ర ప్రభుత్వం కానీ కార్పొరేట్ ఆఫీస్ బెంగళూరులో చైర్మన్ ఎవరైతే వారిని కూడా ఈ మీడియా ద్వారాగా ఈ ధర్నా పరంగా వారిని హెచ్చరిస్తూ